కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ బాదుడే బాదుడు పేరుతో ఈ నెల 27న ఏపీలో వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. సామాన్య ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎన్డీఏ ఇండియా కూటమికి వైసీపీ మద్దతు ఇవ్వడం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా 15,000 కోట్ల రూపాయల అదనపు భారం ప్రజలపై పడుతుందని అమర్నాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని వారి నిర్ణయాన్ని నిరసిస్తూ పెంచినటువంటి ఈ విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడే సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపు 27వ తారీఖున నిర్వహించబోయేటువంటి కార్యక్రమానికి ఏ రకంగా విజయవంతం చేసేటువంటి దానికి దిశానిర్దేశం అంతా కూడా వారు చేయడం జరిగింది. మొన్న 4వ తారీఖున గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి 6 నెలల పూర్తయినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించి, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీ అయినటువంటి రైతు భరోసా 20,000 రూపాయలు పెట్టుబడి సహాయానికి సంబంధించినటువంటి దాని మీద మొన్న 13వ తారీఖున పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని రైతుల పక్షాన నిలబడి వారికి మంచి చేసేటువంటి విధంగా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా వేలాది మందితో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తీసుకుంది.